శ్రీమాత్రే నమః. చిన్ని కృష్ణుడిని ఎన్నో విధాలుగా చంపాలని ప్రయత్నించి విఫలమైన కంసుడు కపట బుద్ధితో ధనుర్యాగానికి బలరామకృష్ణులను ఆహ్వానించాడు. కృష్ణుడు మధురకు వస్తున్నాడని తెలిసి మధురలో వాళ్ళంతా ఇన్నాళ్లకు మన పూజలు ఫలించి శ్రీకృష్ణుడు వస్తున్నాడు, ఆయనను కల్లారా చూడాలని ఆయన కోసం అపురూపమైన కానుకలతో ఎదురుచూడసాగారు. మధురలోనే నివసిస్తూ సుగంధ ద్రవ్యాలు తయారు చేసే కుబ్జా అనే త్రివక్ర దివ్యాంగురాలు, కృష్ణుని భక్తురాలు, ఎప్పటి నుంచో ఆ స్వామిని కల్లారా చూడాలని ఆశపడుతుంది. ఇప్పటికి తన పూజలు ఫలించి కృష్ణుడు వస్తున్నాడని తెలిసి గొప్పగా సువాసనలు వచ్చే శ్రీగంధాన్ని తయారు చేసి ఆయన కోసం ఎదురుచూస్తుంది. కానీ అంతలోనే నిరాశ. నేనింత వికార స్వరూపంతో ఉన్నాను, ఆ స్వామి నా వికార స్వరూపాన్ని చూసి నేను చేసిన ఈ శ్రీగంధాన్ని అంగీకరిస్తాడో లేదో అని రకరకాల భావోద్వేగాలతో నిరీక్షించసాగింది. బలరామకృష్ణులు మధురకు వచ్చారు. రాజవీధిలో నడుస్తున్న కృష్ణుణ్ణి చూసి మధురానగరంలోని ప్రజలంతా కృష్ణలీలలు తలుచుకుంటూ తమ హృదయాలలో కృష్ణుడి రూపాన్ని ప్రతిష్ఠించుకుంటున్నారు. కుబ్జ కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తూ అక్కడే ఉంది. మనసులో ఎంత సంతోషమో అంత అలజడి, ఎంత భక్తిగా ఎదురు చూస్తుందో అంత బాధగా కూడా ఉంది. ఇంతమందిలో నన్ను స్వామి చూస్తాడా లేదా అని. అన్నీ తెలిసిన ఆ సర్వాంతర్యామి కుబ్జ దగ్గరికి వచ్చి ఆగాడు. ఆమెకు ఆనంద పారవశ్యంతో మాట కూడా రావడం లేదు. కృష్ణుడే, సుందరి, ఈ శ్రీగంధంతో నన్ను అలంకరిస్తావా అని అడిగాడు. అప్పుడు పొంగింది ఆమె కళ్ళల్లో గంగ. స్వామి, నీవు కూడా నా రూపాన్ని వెక్కిరిస్తున్నావా అని అంటూ స్వామికి గంధం అద్దింది. అపారమైన కరుణతో కృష్ణుడు ఆమెను తాకగానే అపూర్వ సౌందర్య రాశిగా మారింది. అచంచలమైన భక్తితో ఆయనలో కలిసిపోయింది. శారీరకంగా మానసికంగా ఏదో ఒక లోపం లేకుండా ఏ మనిషి ఉండడు. శారీరక పరిమితులతో పాటు మనసులో, ఆలోచనలో, ప్రవర్తనలో పరిమితులతో మనం మరుగుజ్జులుగానే ఉంటున్నాం. మన ఆలోచన, మాట, చర్యలలో కపటత్వం, స్వార్థం, లోభం, అసూయ, ద్వేషాలతో కూడుకున్నప్పుడు మనం త్రివక్రలమే అవుతున్నాం. మనలో ఉండే ఆత్మస్వరూపంతో తాదాత్మ్యం చెందాలంటే మానసిక వికృతి పోవాలి. ప్రేమ, త్యాగం, దయ, జాలి, పరోపకారం, స్నేహం మొదలైన దైవిక భావాలు వృద్ధి చెందాలి. మనిషి పూర్ణుడవ్వాలి. మనలో మానవత్వం పరిమళించాలి. ఇదంతా కేవలం భగవద్భక్తితోనే సాధ్యం. శ్రవణం కీర్తనం విష్ణోః, స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం, సఖ్యం ఆత్మనివేదనం అనే మార్గాలలో ఏదో ఒకదాన్ని అనుసరించి మనలో ఉండే ఆ విశ్వ చైతన్యంతో నిరంతరం కలిసి ఉండి ఆ చైతన్యాన్ని దర్శిస్తూ స్పర్శిస్తూ ఉండడం వల్ల మనలో ఉండే త్రిపురాలైన ఈ శరీరము, మనస్సు, ఆత్మ శుద్ధమై మనిషి మనీషిగా, వ్యక్తి శక్తిగా, మానవుడు మహనీయుడుగా మారి త్రివిక్రముడవుతాడు. జై శ్రీరామ్.